అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయంలో దేవతార్చనకు సంబంధించి పుష్పాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవాలయాల్లోనూ పూజలు, వ్రతాలప్పుడు ప్రత్యేకించి కొన్ని పండగలు, పర్వదినాలప్పుడు మనం భగవంతునికి ఎంతో ఇష్టంతో పుష్పాలను రకరకాల పువ్వులను సేకరించి పూజకు ఉపయోగిస్తూ ఉంటాం. ఆ విధంగా చేయడం గల కారణం ఏమిటో మనందరికీ తెలుసు. భగవంతునికి ఇష్టమైన పుష్పాలను సమర్పించడం వలన మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల మనం ఖచ్చితంగా అలా చేస్తూ ఉంటాం. అయితే దేవునికి ఇష్టమైన కొన్ని పుష్పాలను మనం సమర్పించడం వలన మన మనసులో ఉన్న కోరికలు అత్యంత త్వరగా తీరే అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. ఇక మనం విషయానికి వస్తే తెల్ల జిల్లేడు పుష్పాలు. ముందుగా గణపతికి ఎంతో ఇష్టమైన ఈ తెల్ల జిల్లేడు పుష్పాలను బుధవారం నాడు కనుక గణపతి పూజలో సమర్పించినట్లయితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అంటారు. తలపెట్టిన ప్రతి పనిలోనూ కూడా ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఇక సంపెంగ పువ్వులు శివునికి, శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనవి. ఈ పుష్పాలతో పూజ చేయడం వలన శత్రుబాధలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పి అంటూ ఉంటారు. ఆ తర్వాత పారిజాత పుష్పాలు. పారిజాత పుష్పాలకి చాలా విశిష్టత ఉంది. ఈ పుష్పాలు లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయినవి. ఈ పారిజాత పుష్పాలు ముఖ్యంగా పూజలో సమర్పించడం వలన కాలసర్పదోష నివారణ జరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు, అదేవిధంగా దైవభక్తి కూడా పెరుగుతాయి. ఆ తర్వాత రుద్రాక్ష పుష్పం. ఈ పుష్పాలు శివునికి అత్యంత ప్రీతి అయినవి. ఈ రుద్రాక్ష పుష్పాలతో కనుక శివుణ్ణి పూజించినట్లయితే ఎటువంటి కష్టాలు వచ్చినా సరే చివరికి విజయాన్ని పొందడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. జీవితం విజయవంతం అవుతుంది. ఇక కమలం. ఈ పుష్పం అంటే లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి చాలా ఇష్టం. ఈ పుష్పాలతో కనుక లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనవంతులవుతారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. తెల్లటి కలువలతో కనుక సరస్వతీదేవిని పూజించినట్లయితే ఖచ్చితంగా సరస్వతి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు తెల్ల కలువలతో కనుక సరస్వతీదేవిని పూజించినట్లయితే ఖచ్చితంగా విద్యలో రాణిస్తారు. మల్లెలు వీటిని శ్రీ మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామికి సమర్పించడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగి ఆనందం, ఆయుష్ పెరుగుతాయి. ఆ తర్వాత తుమ్మ పువ్వు, నందివర్ధనం. ఈ పుష్పాలు పరమశివునికి చాలా ప్రీతి అయినవి. ఇవి తెల్లటి రంగులో ఉంటాయి. వీటితో శివుణ్ణి పూజించడం వలన జీవితం సుఖవంతంగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక భావాలు మనసులో పెరుగుతూ ఉంటాయి. ఇక నల్ల కలువలు. వీటిని శనీశ్వరునికి కనుక సమర్పించినట్లయితే శని ప్రభావానికి సంబంధించిన సమస్యలు తొలగి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ఆ తర్వాత మాలతీ పుష్పాలు. ఈ పుష్పాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ పుష్పాలు పరమశివునికి, శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతి అయినవి. వీటితో కనుక పూజ చేయడం వలన పాపాలు తొలగి మంచి ఫలితాలు పొందుతారు. పున్నాగ పుష్పం. లక్ష్మీనారాయణుడికి, అదేవిధంగా గోపాలకృష్ణుడికి కూడా చాలా ప్రీతి అయినవి ఈ పున్నాగ పుష్పాలు. వీటితో కనుక పూజ చేసినట్లయితే ముఖ్యంగా మగ సంతానం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.